ఈనాడు మామూలుగా ఉన్నటువంటి ప్రజానీకంలో పరిస్థితులను మార్చేటటువంటి ఒక పరిస్థితి మీడియాకి మాత్రమే ఉందని చెప్పేసి చెప్పడం అతిశక్తి కాదనుకుంటాను. అటువంటి మీడియా ఈ రోజుల్లో అనేక వర్గాలుగా కేవలము ధనికుల సొత్తు లేదు, ధనికుల ఆస్తిగా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో పేదవారు మైనారిటీస్ వర్గాల యొక్క గొంతు నొక్కివేయబడుతుందని చెప్పడము తప్పు కాదనుకుంటాను. అటువంటి పరిస్థితుల్లో మైనారిటీస్ కానీ, పేదవారికి కానీ, వెనుకబడిన తరగతి వర్గాలంటే కూడాను మేమున్నాము మీతో పాటు అని చెప్పేసి ముందుకు వచ్చి ఆవాజ్ అనేటటువంటి ఒక టీవీ ద్వారా పేదవాళ్ళ యొక్క గొంతు వినిపించడానికి సిద్ధపడినటువంటి డాక్టర్ షేక్ మహబూబ్ బాషా గారికి అభినందనలు. ఆవాజ్ టీవీ రాబోయే రోజుల్లో పేదవారి యొక్క వెనుకబడిన వర్గాల యొక్క ఆస్తిగా తయారు కావాలని చెప్పేసి వారందరూ కూడా మేలు జరిగేటువంటి రీతిలో ఈ యొక్క టీవీ ఛానల్ ముందుకు పోవాలని వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.